హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలి అనిపించే చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. ఈ చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రై చేయడానికి 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి నేను. చూడండి, ఇలా 1 కేజీ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి వాటికి ఘాట్లు పెట్టుకున్నాను. డ్రమ్ స్టిక్స్కి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు చికెన్కి కావాల్సిన మసాలాని ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే చికెన్ డ్రమ్ స్టిక్స్ని వేసి కలపాలి కదా, అందుకే కొంచెం పెద్ద సైజులో ఉండే బౌల్ని తీసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోండి. చూడండి, ఇలా గట్టి పెరుగుని తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ని, 2 స్పూన్ల కారంని, చూడండి 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలాని కూడా తీసుకున్నానండి. ఇది చికెన్ ఫ్రై కదండి, అందుకే నేను చికెన్ మసాలాని తీసుకున్నాను. అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ని వేసుకున్నానండి. జ్యూస్ అంటే టమాటో కెచప్ని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. చూసారు కదండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోండి. ఇలా వేసిన మసాలా మొత్తం పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం నీట్గా కలిపి పెట్టుకోండి. చూడండి, ఇలా కలుపుతూ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదండి, మొత్తం కలిసాక ఇలా అవుతుంది. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం వేసేసి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా మొత్తం మసాలా చికెన్కి పట్టేలాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టుకోండి. అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవడం వలన చికెన్ బాగా నాని మసాలా మొత్తం చికెన్కి పట్టి ఫ్రై చేస్తుంటే బాగుంటుందండి. తినేటప్పుడు కూడా చాలా ఈజీగా కుక్ అవుతుంది. చూసారు కదండి, ఇలా మనం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది మనకు పీసెస్ నుండి. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వలన ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పట్టదండి. 2 టేబుల్ స్పూన్స్తో మనకు ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఫ్రై చేసుకునే ముందు ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మసాలా మొత్తం పీసెస్కి పట్టుకుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత పీసెస్ని పెట్టేసుకోండి. చూసారు కదండి, ఇలా పీసెస్ అన్నీ పెట్టుకోండి. ఇలా పీసెస్ పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా పెట్టేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇలా మూతని తీసేసి పీసెస్ని రివర్స్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా రివర్స్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా 2 మినిట్స్ వదిలేసాం కదా, అందుకే ఇలా రెడ్గా ఎలా కాలిందో చూడండి. పీసెస్ అన్నీ అలాగే రెడ్ అవుతాయండి. మనం 2 మినిట్స్ పెట్టుకున్నాం కదా, ఇలా మళ్ళీ 2 మినిట్స్ పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ మసాలా లేదు కదండి, మనం చికెన్ కలిపిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని తీసి మళ్ళీ ఇక్కడ అప్లై చేయండి. అప్పుడు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, మళ్ళీ 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని రివర్స్ సైడ్లో కూడా ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ డ్రమ్ స్టిక్స్ని తిప్పుతూ ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఒకే సైడు ఉంచితే మరో సైడు కుక్ అవ్వదండి, అందుకే ఇలా సైడ్ తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వలన ఈజీగా కుక్ అవుతుంది. చూసారు కదండి, డ్రమ్ స్టిక్స్ ఎలా వచ్చాయో చూడండి. ఇలా డ్రమ్ స్టిక్స్ మీరు ట్రై చేయండి,
ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ ఎప్పుడు డ్రమ్ స్టిక్ కావాలన్నా మీరే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ డ్రమ్ స్టిక్స్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఇలా డ్రమ్ స్టిక్స్ మొత్తం రెడీ అయిపోయాయి. చూసారు కదండి. ఇలా లాస్ట్కి కూడా ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ పైనే పెట్టి ఫ్రై చేస్తుండండి. అలా చేయడం వలన పైన క్రిస్పీ లేయర్ వచ్చి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. ఇలా చేసిన డ్రమ్ స్టిక్స్ మీకు నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.